ప్రశాంతంగా ఉన్న పలాస నియోజకవర్గంలో మర్డర్ సంస్కృతి తెచ్చిన ఘనత మాజీ మంత్రి అప్పల్ రాజుది అని ఆరోపించారు ఎమ్మెల్యే గౌతి శిరీష. టీడీపీ నాయకుడు బడ్డా నాగరాజు హత్యకు కుట్ర చేసిన నిందితులంతా అప్పల్ రాజు అనుచరులేనన్నారు. నిందితులు అప్పల్ రాజుతో కలిసి ఉన్న ఫోటోలను ఆమె మీడియాకు విడుదల చేశారు. దీనిపై అప్పల్ రాజు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తమ కార్యకర్తలు జోలికి వస్తే పోలీస్ స్టేషన్లో వేస్తామని హెచ్చరించారు. ఏదో ఒక ఇన్సిడెంట్, ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగితే ప్రతిదీ దుమ్మెత్తిపోవడమే. ఈ రోజు నేను అప్పల్ రాజు గారిని అడగొచ్చా? వీళ్ళందరూ అనునిత్యం ఇందులో ఉన్న ఫోటోల్లో ఈ రోజు దొరికిన ప్రతి ఒక్కరి ఫోటోలు, ప్రతి ఒక్కరి మీతో భోన్ చేస్తూ మీ భార్యామణి గారితో చాలా క్లోజ్ గా ఉంటున్న ఫోటోలు ఉన్నాయి. ఈ రోజు ఈ హత్య రాజకీయాలకి మీ దగ్గర నుంచి అంకురార్పణ జరిగిందా అని అడిగితే సమాధానం చెప్పగలవా అప్పల్ రాజు? నువ్వు హుందా రాజకీయాలు చేయండి. చాలా మంది పెద్దలు పార్టీలకు అతీతంగా పరిపాలించారు శ్రీకాకుళాన్ని గాని, ఇటు పలాస, సోంపేటని. మీలాంటి నీచమైన చిల్లర రాజకీయాలు ఇంతవరకు ఎవరు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయకూడదు. ఎందుకంటే హుందా ఆయన కుటుంబాల నుంచి వచ్చారు. రాజకీయం అంటే తెలిసి వచ్చారు. రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ప్రజలకి మంచి చేయడం. ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచాక పలాసాలో ఉన్న ప్రతి ఒక్కరు నీ కార్యకర్తలనే పలాసాని అభివృద్ధి చేయడం అనే దిశగా వెళ్లాల్సింది పోయి, చేతిలో మంత్రి పదవి ఉంది కానీ ఆ నలుగురిని చుట్టు పెట్టుకొని ఆ నలుగురిని అంటే నన్నన్నట్టే అని సిగ్గు లేకుండా మాట్లాడుతూ చేతిలో అధికారం ఉందని చాలా ఓవర్ యాక్షన్ చేశావు. ఈరోజు ఏమైంది? ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను, మీలాగా సోషల్ మీడియాలో నీతో ఎవరెవరు ఉన్నారో రేపు నుంచి మా వాళ్ళు కూడా పెడతారు. నిజాలే కదా.